వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రజాప్రతినిధిగా మీడియాకి నా హక్కుగా ఏం జరిగింది మొత్తం చెప్పాల్సినంత ఐటీ అధికారులు మీరు తెలుసుకోండి. నేను ఇంకోటి రకరకాలుగా చెప్తారు. పంచానామాలో ఏముందో చూసుకోండి. పంచానామా కాపీలు మీకే ఇస్తా, ఇంకొంచెం ఉంటే ఇస్తా. పిచ్చి పిచ్చి ఆరోపణలకంతా సమాధానం చెప్పాల్సిన అక్కర్లే. అదే ఎవరన్నా నీకు ఐటీ ఆఫీసర్ చెప్పిట్టు చెప్పు. ఇక్కడ ఐటీ అధికారి జీవీఎల్ నరసింహమ్మ, అట్లనే జీవీఎల్ నరసింహమ్మని అడుగు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక కాంట్రాక్ట్లన్నీ కూడా రిత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రాజెక్ట్ కంపెనీకి వచ్చాయని కొన్ని లక్షల కోట్లలో అక్కడ చేసింది ఏదైనా ఉంటే 1000-1200 కోట్లు ఉంటాయి. ఈ పొద్దు కాదు, అంతకుముందు ప్రభుత్వాల్లో చేశారు, అంతకుముందు ప్రభుత్వాలు చేశారు. కంపెనీ స్టార్ట్ చేసి దాదాపు 25 సంవత్సరాలు అయింది. మొత్తం భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి స్టేట్లో కూడా వర్కులు ఉన్నాయి. నాకున్న ఆస్తుల కన్నా మేము కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ. 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాదాపుగా 200 కోట్ల రూపాయలు దాని ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ చేసింది. ప్రతి సంవత్సరం రిటర్న్ ఫైల్ చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు 365 24/7 ఎప్పుడైనా చెక్ చేసుకునే అధికారం. ఇప్పుడు ఒక భయానక వాతావరణం సృష్టించాలని చెప్పేసి 6 నెలల కిందట కూడా వచ్చారు. నెల కిందట కూడా జీఎస్టీ వాళ్ళు వచ్చారు, ఆఫీస్లో వచ్చారు, దాడులు చేసుకున్నారు, చూసుకున్నారు, పోయారు. నేను చెప్పానయ్యా ఆ మాట, ఆయన కాదు చెప్పింది. మీడియా సంవత్సరం ప్రకారం రమ్మని చెప్పి రమ్మనండి. ఎప్పుడైనా సరే టైం ఫిక్స్ అవ్వనండి, ప్లేస్ ఫిక్స్ అవ్వనండి. నేను అట్ ఎనీ టైం 24/7 రెడీ. రేపు ఉదయం కూర్చుందామంటే కూర్చుందాం, రేపు ఉదయం కూర్చుందామంటే కూర్చుందాం. ఓకే, అలా బయటకు వచ్చి ఏమైంది జరిగిందో పంచానామా